ట్రైలర్ చూసినప్పుడు అబ్బా కమర్షియల్ ఫార్ములాతో తీసిన ఇంకో రెడీ లాంటి సినిమానా అన్న డౌట్ వచ్చింది. ఈ డౌట్ నిజం కాకూడదు అని ప్రే చేసుకున్నాను. మరి శివం మూవీ చూసినప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. శివం స్టోరీ. శివ అంటే మన హీరో రామ్కి లైఫ్లో ఒక్కటే గోల్ ఉంటుంది, ప్రేమికుల్ని కలపడం, ప్రేమను గెలిపించడం. మరి ఈ క్రమంలో తనకి చాలామంది శత్రువులు అవుతారు. అనుకోకుండా ఒకరోజు తనుజ అంటే మన హీరోయిన్ రాశి ఖన్నా తనకి ఎదురవుతుంది అండ్ తనతో ప్రేమలో పడతాడు. తన ప్రేమని పొందడానికి తన ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. ఇంతమంది శత్రువులు ఉన్న శివ తనుజ ప్రేమని ఎలా పొందుతాడు? ఈ శత్రువులందరూ ఈ ప్రేమలో ఏమన్నా అడ్డంకులు వేస్తారా? ఫైనల్గా ఈ శత్రువులందరూ ఏమవుతారు? అసలు శివకి లైఫ్లో ప్రేమను గెలిపించడం అనే గోల్ ఎందుకుంటుంది అనేది శివం స్టోరీ. ఎనర్జెటిక్ హీరో రామ్ మళ్ళీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మన ముందుకొచ్చాడు శివంలో. అండ్ డాన్స్, ఫైట్స్ తన యూఎస్పీ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో వెరైటీగా యాక్ట్ చేశాడు. కానీ దేవదాస్ నుంచి ఇదే రామ్ని చూస్తూ వచ్చాము అండ్ ఆ ఎనర్జెటిక్ రామ్ని చూసి బోర్ కూడా కొడుతుంది. వర్సటాలిటీని ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ ఎప్పుడు చేస్తాడో రామ్. డిఫరెంట్ కథలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో అస్సలు శ్రద్ధ చూపించట్లేదు రామ్. సో డెఫినెట్లీ హీ హ్యాస్ టు టేక్ అ కాల్ ఆన్ దిస్. రాశి ఖన్నా చాలా అందంగా ఉంది, క్యూట్ అండ్ బబ్లీగా కనిపించింది ఈ సినిమాలో. విడివిడిగా రామ్, రాశి ఇద్దరు చాలా బాగున్నారు. కానీ ఒకేసారి స్క్రీన్ పైన వచ్చినప్పుడు రామ్ కన్నా రాశి పెద్దదిలా అనిపించింది. దీనివల్ల కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇద్దరి స్టైలింగ్ మాత్రం చాలా బాగుంది. డిఎస్పి కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిట్లో 2 మెలోడియస్ సాంగ్స్ తప్ప మిగతావన్నీ ఓకేగా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇస్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. రామ్ ఇంట్రొడక్షన్ బైక్ షాట్ దగ్గర నుంచి సాంగ్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్లో ప్రతి ఫ్రేమ్ని చాలా బ్యూటిఫుల్గా అందంగా క్యాప్చర్ చేశారు రసూల్ ఎల్లోరే. 70 మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకేగా అనిపించాయి. అన్నీ బాగున్నాయి కదా, మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? స్టోరీలో, కామెడీని పండించే ప్రయత్నంలో, కావాలని సాంగ్స్ని దూర్చడంలో, ఫైనల్గా సినిమా లెంత్లో. యాక్చువల్గా శివం స్టోరీ చెప్పాలంటే ఒక్క లైన్లో చెప్పేయచ్చు, కానీ దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అనవసరంగా సినిమా లెంత్ని పెంచేశారు. 2 hours 48 minutes అంటే మాటలా? అది ఎంటర్టైనింగ్గా ఉంటే ఓకే, కానీ లాజిక్స్ లేకుండా ఏంటేంటో చూపించేసి కలగా పులగం చేశారు మొత్తం శివంని. సాంగ్స్కి కరెక్ట్ ప్లేస్మెంట్ లేదు. ఇంకా లాజిక్స్ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నాకు ఇచ్చిన డ్యూరేషన్ కాస్త అయిపోతుంది. అన్ని లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి. మంచి ఎంటర్టైనర్ తీస్తున్నాను అన్న ఫీలింగ్లో ఈ సినిమాని తీశారు మేకర్స్. బట్ ఆడియన్స్కి మాత్రం అందని కలగా మిగిలిపోతుంది శివం. దానికి తోడు నవ్వురాని కామెడీ. ఇంతకుముందు బ్రహ్మానందం ఎంట్రీ ఇవ్వగానే ఈలలు, కేకలు, అరుపులు, గోల వినిపించేది. కానీ ఈ మధ్య ఫుష్ అన్న సౌండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పదే ఆయనతో రొటీన్ కామెడీ చేయించడం వల్ల. దీనికన్నా ఫిష్ వెంకట్ కామెడీ ఇంకా నవ్వు తెప్పించింది. సప్తగిరి, ప్రభాసీను, శ్రీనివాస్ రెడ్డి, నరేష్ ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాలో వేస్ట్ అయిపోయాయి. ఎందుకంటే సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల. ఓవరాల్గా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక మంచి ఎంటర్టైనర్ తీయడంలో విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి సెన్స్లెస్ రొటీన్ కథని ఎంచుకున్నారో అర్థమే కాలేదు డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్లో ఒక చోట హీరో హీరోయిన్ మధ్య క్యూట్ గొడవ జరుగుతుంది. అదే కంటిన్యూ అయి ఉంటే బాగుండేది అనిపించింది. కావాలని కమర్షియల్ ఎలిమెంట్స్ దూర్చకుండా అవుట్ అండ్ అవుట్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తీసుంటే శివం ఇంకో రేంజ్లో ఉండేది. ఏది ఏమైనా ఈ సినిమా నన్ను అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. మీరు శివం చూసినట్టయితే మీకు ఎలా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ నెవర్ ఎవర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I don't think that's a problem because Anushka is tall, Rakul's tall, I am tall. మీరు లవర్సే కదా? సిస్టర్ బ్రదరు.